హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్ కి సంబంధించి సెకండ్ పేజీకి సంబంధించిన కాలేజెస్ సెలక్షన్స్ అనేది ఈ రోజు నుంచి జరగడం జరుగుతుంది. దానికంటే ముందు నిన్నటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, టీఎస్ లా సెట్ అంటే టీజీ లా సెట్ వెబ్సైట్ అనేది ఇన్వాలిడ్ యాక్సెస్ అని చూపిస్తుంది, ఏం చేయమంటారని చెప్పి నిన్న కొంతమంది కామెంట్స్ లోనే ఈ లింక్ పంపించడం జరిగింది. నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా చేసేది హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ గా అయితే మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఇది అయితే మనకు ప్రస్తుతానికి పనిచేయట్లేదు, వారు ఏమైనా డెవలప్ చేస్తున్నారా మరి ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ స్కెడ్యూల్స్ లోకి మనం వచ్చినట్లయితే నిన్న మనకు డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి 23, 24 ఈ 2 days మనకు కాలేజెస్ సెలక్షన్ అయితే చేసుకోవాలి. ఏ కాలేజీలో సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది కొంచెం ముందు మాట్లాడుకుందాము. ఎల్లుండి 25వ తారీఖు కూడా మనము ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే ఈ 3 రోజులు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్ లో వీడియో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే దాన్ని క్లిక్ చేసి చూడండి. అన్ని కాలేజెస్ మీరు పెట్టేసుకోవచ్చండి. సెకండ్ పేజ్ కి సంబంధించి ఏంటంటే ఎక్కడ వస్తుంది, ఏ ర్యాంక్ వాళ్ళకి వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజీకి మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలాగే కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మొత్తం గందరగోళంగా ఉంటది. కాబట్టి అవన్నీ చెప్పడం కొంచెం కష్టమే. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసినప్పటికీ కూడా ఈ సంవత్సరం అది టోటల్ గా చేంజ్ అయిపోద్ది, ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది తెలియదు. కాబట్టి మీరు ప్రతి కాలేజ్ కూడా పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఒకసారి మనకి ఏ విధంగా ఖాళీలు ఉన్నాయి అని చూడాలి అంటే ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చారు, 3 years and 5 years. మీరు ఒకసారి లిస్ట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే అడిషనల్ కాలేజెస్ ఇంక్లూడెడ్ సెకండ్ పేజ్ అని చెప్పి ఇక్కడ కొన్ని కాలేజెస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. వీటి మీద ముందుగా ఫోకస్ చేయండి. ఎవరికైతే ఫస్ట్ పేజ్ లో రాలేదో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఫోకస్ చేయండి. అది దూరమా దగ్గర ఏ కాలేజ్ అని చూడొద్దు. అన్ని కాలేజెస్ లో అటెండెన్స్ మేనేజ్ చేసుకోవచ్చు, కాకపోతే మీరు కంగారు పడద్దు. వాళ్ళు స్టార్టింగ్ అప్పుడు ఏదో కొంచెం సీరియస్ గా ఉంటారు, కానీ తర్వాత అంతా మామూలుగానే జరుగుతూ ఉంటది. ఇక్కడ సుమారు మనేర్ లా కాలేజీలో చూస్తే 144 సీట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన సీట్లన్నీ కూడా మేనేజ్మెంట్ లో వారు ఇవ్వడం జరుగుతుంది. మేనేజ్మెంట్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ కాలేజెస్ లో కూడా వెళ్ళి మీరు కనుక్కోవచ్చు. తర్వాత 5 years కాలేజెస్ విషయానికి వచ్చేసినట్లయితే కింద కూడా కొన్ని కాలేజెస్ యాడ్ చేశారు. కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా, అలాగే బషీర్బాగ్ ఉస్మానియా యూనివర్సిటీ ఈ కాలేజెస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 48 seats, 60 seats. ముందుగా ఈ కాలేజెస్ లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎవరికైతే ఫస్ట్ పేజ్ లో రాలేదో. ఇంకా ఏ కాలేజీలో సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎలా చూడాలి అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇక్కడ వెబ్సైట్ లోనే కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది. దీన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన కాలేజ్ అన్ని కాలేజెస్ చూడండి. నేను అన్ని కాలేజెస్ చూసి వీడియో చేసే అంత టైం లేదు. మీరు అన్ని కాలేజెస్ చూడండి, ఏది దగ్గర దూరమా అవన్నీ చూడొద్దు, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది సీట్ రావడం అనేది. ప్రస్తుతానికి అనంత లా కాలేజ్ చూసి 3 years లో మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, లేదా ఎంతమంది ఇందులో అడ్మిషన్స్ తీసుకున్నారు అనేది, లేదా ఎంతమందికి సీట్స్ వచ్చాయనేది ఇక్కడ ఉంటుంది. 149 మంది ఇక్కడ సీట్ రావడం అయితే జరిగింది. ఇందులో చాలా మంది సెకండ్ పేజ్ లో మూవ్ అవడం జరుగుతుంది, కొంతమంది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎలా గందరగోళంగా ఉంటది. అయినప్పటికీ మనది ఏంటంటే ఇక్కడ మళ్ళీ కాలేజెస్ లిస్ట్ కి మనం వచ్చినట్లయితే అనంత లా కాలేజ్ మనం చూసినట్లయితే ఇక్కడ సుమారుగా 144 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే 149 సీట్స్ అని చూపిస్తున్నారు. సో మేబీ కొన్ని చాలా మిస్టేక్స్ అయ్యాయని మనందరికీ తెలుసు, కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ చూపిస్తే అందువల్లే నేను చెప్పడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. అయినప్పటికీ మీరు ఖాళీలు లేవని ఊరుకోవద్దు, మీరు పెట్టుకోవాలని చెప్పి వాళ్ళే డైరెక్ట్ గా చెప్తున్నారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి ఈ విధంగా అయితే మీరు కాలేజెస్ చూడండి. కొన్ని కాలేజెస్ లో ఖాళీలు ఉన్నాయి, అయినప్పటికీ ఫుల్ అయిన కాలేజెస్ లో కూడా మీరు పెట్టేసుకోండి. దూరం దగ్గర అయితే చూడొద్దు, అది మాత్రం నేను సజెషన్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ ర్యాంక్ వాళ్ళకి రావచ్చు, కొంచెం తక్కువ ర్యాంక్ వాళ్ళు కూడా రాకపోవచ్చు, ఎలా జరుగుతుందని తెలియదు. మొత్తానికైతే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 days లో అయితే మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ లాగిన్ పేజ్ 2 కూడా మనకి ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, నెక్స్ట్ పాస్వర్డ్, తర్వాత కాలేజెస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసి అప్ అండ్ డౌన్ యారోస్ ఉంటాయి, వాటిని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఏ కాలేజ్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సెకండ్ ఇవ్వాలి, థర్డ్ ఇవ్వాలి, అలా అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేసి ఆ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, దాన్ని కూడా చూడండి. ఏదైనా డౌట్స్ కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకెవరైతే సీనియర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.